పిల్లాడు అంటున్నాడు, అమ్మా గాంధీ తాత తల మీద వెంట్రుకలుండి ఎందుకు అమ్మా? పిల్లాడి మాటలకు అమ్మ ఎందుకంటే అతను ఎప్పుడు నిజమే మాట్లాడతాడు కనుక బాబు. అప్పుడు వాళ్ళ అమ్మ మాటలకు పిల్లాడు, ఓహో ఇప్పుడు అర్థమైంది ఆడవాళ్ళందరికీ జుట్టు ఎందుకంత పెద్దగా ఉంటుందో. సరే స్కూల్లో టీచర్ అంటుంది, నా తర్వాత ప్రశ్నకు ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళు ఇంటికి వెళ్ళచ్చండి. ఇంతలో ఒక కుర్రాడు కిటికీ నుండి బ్యాగ్ను బయటకు విసిరేసాడంట. ఇప్పుడు ఆ సప్పుడు చూస్తే ఎవరు రాదే బాగు విసిరేసిందే. కుర్రాడు, నేను టీచర్, నేను ఇంటికి బయలుదేరుతున్నా. ఆడల్లా మజాక బిచ్చగా తింటాను. బాబు అన్నం తిని 3 రోజులు అయింది, ₹1 ఉంటే దానం చెయ్యండి అయ్యా. అలా అనగానే జంబలింగం, 3 రోజులు తినలేదంటున్నావు, ₹1 ఏమొస్తుంది ఏంటి? అప్పుడు బిచ్చగత వెయిట్ చూసుకుంటాయ్యా ఎంత తగ్గని ఏమో. పిచ్చగత మాటలకి ఆడల్లా మజాక. పులి మేకకు తేడా. టీచర్ అంటుంది, రాజు పులికి మేకకు తేడా ఏంటి చెప్పు. అప్పుడు టీచర్ అడిగిన ప్రశ్నకి రాజు ఇలా అన్నాడు, ఒకటి క్రూర జంతువు మరొకటి కూర జంతువు సార్. శాలరీ ఇంక్రిమెంట్ ఉద్యోగం అంటాను, సార్ నాకు శాలరీ ఇంక్రిమెంట్ కావాలి, 3 కంపెనీలు నా వెంట పడుతున్నాయి తెలుసా. ఈ మాట అనగానే ఉద్యోగ వైపు యజమాని చూసి 3 కంపెనీలా ఏంటవి? ఉద్యోగ యజమాని వైపు చూసి ఎలక్ట్రిసిటీ, మొబైల్ అండ్ క్రెడిట్ కార్డ్ సార్.